ఇక్కడ చూస్తే 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చాం. పాత ప్రభుత్వం వల్లే ఇంత భారం. మూలధన వ్యయం 32,005 కోట్లు ఇంకా పెంచుతాం. ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు ఆర్థిక ఇబ్బందులున్న ఈ 2 ఏళ్లలో పేదలకు 1,49,401 కోట్లు సంక్షేమం రూపంలో ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికి మించి సంక్షేమం అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ఇది పచ్చి అబద్ధం కదా. ఇంతకుముందు 2 లక్షల ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు చెప్పున 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసుకెళ్ళి ఇచ్చారంటే ఇప్పుడు కూడా ఏం బాబు గారి సొమ్ము ఏమీ ఇవ్వట్లేదు. రెండవది అప్పుడు నవరత్నాలు ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నటువంటిది ఆ దీపం పథకం, రెండోది పెన్షన్లు పెంచడము, తల్లికి వందనం, ఇది తప్ప ఇంకేమీ ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ అన్ని ఇచ్చేస్తున్నాము, ఇంతవరకు అసలు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అన్నటువంటిది అయితే అబద్ధం. కానీ ఆయన చెప్తున్నారు, అంగీకరించాలి. ఇకపోతే డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్ర సమానాభివృద్ధి ఎలక్షన్